ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి సెప్టెంబర్ 19, 20, 21 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అంతేకాకుండా వృషభ రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా విపరీతమైన అదృష్టం రాబోతోంది. అలాగే మీకు మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయని చెప్పొచ్చు. వృషభ రాశి వారికి మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే, అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికో చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా, అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి, మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి. ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువు గారి నంబర్ 9989794560. కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గురువు గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం చెప్పాలంటే, మంచి అంటే మంచి తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా మంచి గుణగణాలను కలిగి ఉంటారు, అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. నార్మల్గా వృషభ రాశి వారికండి అందరికీ ఒకటే విధంగా ఉంటుందని మనం చెప్పట్లేదు. కొంతమందికి గ్రహాలు అనుకూలించి వారి యొక్క లైఫ్ అనేది చక్కగా ఉంటుంది. ఇంకా కొంతమందికి గ్రహాలను అనుకూలించక కొంచెం స్థితిగతులు బాగోలేక కొంచెం మధ్య రకంగా పేదరికంగా అంటే పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. వృషభ రాశిలో బాగా స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంచెం పేదరికంలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఇలా ఉన్నప్పటికీ కూడా, అంటే వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కష్టాలు వీళ్ళని వెంటాడుతూ ఉంటాయని చెప్పొచ్చు. వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులండి. అంతేకాకుండా మీకు ఈ దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉండబోతోంది మీ మీద. ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవమే అన్నమాట. అంతేకాకుండా ఈ దేవుడి యొక్క నీడ మీ మీద ఉంది, ఈ దేవుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉంది. కాబట్టి మీరు చేస్తున్న ప్రతి పని కూడా సక్సెస్ అవ్వటం, అంతేకాకుండా ఆ పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండటం, అదంతా కూడా ఆ దేవుడి మహిమ అని చెప్పొచ్చు. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోంది, అంతేకాకుండా ఏ పరిహారం చేసుకుంటే మీకు దిష్టిపోతుంది అంతా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో ఉండే మంచి గుణగణాలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. వీళ్ళు చాలా కామ్ మనుషులండి. అంటే ఎలా అంటే చాలా సైలెంట్గా ఉంటారు. వీరు పనేదో వీరు చేసుకుంటూ ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళని మనసు నొప్పించేలాగా వీరు మాట్లాడరు. ఎవరితోనైనా సరే మాట్లాడితే మర్యాద ఇచ్చి మాట్లాడతారు. అంతేకాకుండా కొంతమంది అండి ఒక్క మాట అడిగితే 10 మాటలు మాట్లాడతారు కదా, కానీ వృషభ రాశి వారు అలా కాదండి. మనం ఏది అడుగుతామో అదే చెబుతారు. ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ పద్ధతిగా మాట్లాడాలి అనేదంతా కూడా ఈ వృషభ రాశి వారికి తెలిసి ఉంటుంది. అలాగే వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయండి. చాలా మంచి గుణగణాలను కలిగి ఉంటారు. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారండి. ఏ సమస్య వచ్చినా అధైర్యపడకుండా ధైర్యంగా ఆ సమస్యని ఫేస్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అనుకుంటారు, కానీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండిపోతారన్నమాట. వీరికి కుటుంబం, బరువు, బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువే అండి. అన్నీ కూడా వీరి భుజాలపైన వేసుకుని వాటన్నింటినీ కూడా అంటే లాక్కొస్తూ ఉంటారు. కష్టపడిందే ఏది కూడా వీరికి రాదండి చెప్పాలంటే. నార్మల్గా కష్టపడే తత్వం అనేది అధికంగా ఉంటుంది. ఈరోజు ఉంది అని మురిసిపోరు, రేపు లేదని బాధపడిపోరండి. ఎప్పుడైనా ఒకే మాదిరిగా ఉంటారు, ఒకే రకంగా ఉంటారు. ఎంత ఉంటుందో అంతలోనే ఒదిగి ఉండాలి అనేది మాత్రం ఈ వృషభ రాశి వారిని చూసి నేర్చుకోవాలండి. ఎందుకంటే చాలా మంది కూడా రూపాయి ఉంటే 2 రూపాయలంత బిల్డప్ ఇస్తూ ఉంటారు, కానీ వృషభ రాశి వారు అలా కాదండి. ఎంతున్నా సరే నా దగ్గర ఉన్న కాడికే చాలు, ఆ భగవంతుడు ఇచ్చిన దాంట్లో నేను తృప్తి అని అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా చెప్పాలంటే వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒక గోల్ని రీచ్ అవ్వాలి అనుకుంటారు. ఈ బరువు బాధ్యతల వల్ల, ఈ కష్టాల వల్ల అనుకున్న గోల్ని రీచ్ అవ్వకుండా ఉంటూ ఉంటుందన్నమాట. అయినప్పటికీ కూడా వాళ్ళు పెట్టుకున్న గోల్ని తప్పక ఏదో ఒక రోజు రీచ్ అవుతారని చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ యొక్క 4 రోజుల్లో శని గ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతోంది. దీనివల్ల మీకు ఎంతో అదృష్టం వరించబోతోంది.
ఏ పని చేసినా మంచి లాభాలు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వస్తాయి. ఎలాంటి ఆటంకాలు అయితే జరగవండి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అలాగే కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయండి. కుటుంబ పరంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా మనం గమనించుకున్నట్లయితే డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అప్పుల బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. మంచి శుభవార్తలు వింటారు. ఆగిపోయిన పనులు మళ్ళీ తిరిగి పూర్తయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతాయి. కష్టాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుందన్నమాట. ఈ 4 రోజులు బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు అనేది కూడా ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఏది ఉంటే అది మాట్లాడడం వీరి యొక్క అలవాటు అని చెప్పొచ్చు. ఏదైనా సరేనండి, నీతి నిజాయితీగా మాట్లాడతారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా నిల్చుంటారని చెప్పుకోవచ్చు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. నా అనుకున్న వాళ్ళే అంటే మమ్మల్ని ఇబ్బంది పెడతారని మాత్రం వీళ్ళు ఎప్పుడు కూడా గమనించుకోరండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నమాట. అంటే వీరు ఎవరైనా బాధలో ఉన్నారనుకోండి, వెంటనే వాళ్లకు ఆ బాధ తీర్చడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి సలహాలు ఇస్తూనే. అలా కాకుండా డబ్బు పరంగా కూడా ఏదైనా కలిసి రాకపోతే ఇలా చేసుకో, కొంచెం కలిసి వస్తుంది, ఇలా చేసుకొని నువ్వు లైఫ్లో కొంచెం ముందుకు వెళ్తావు అన్నట్టుగా ఏదైనా సరే సజెషన్స్ ఇవ్వడం కానీ, లేదంటే ఏదైనా వాళ్ళకు ఒక దారి చూపించడం కానీ ఇలా చేస్తారు. అదే వృషభ రాశి వారు ఏదైనా కష్టాల్లో ఉన్నారనుకోండి, ఎవరు రారండి, అసలు ఎవరు పట్టించుకోరన్నమాట. కొంతమందికి ఎలా ఉంటుందంటే వీరికి ఇలాగే కష్టాలు రావాలి, వీళ్ళు ఇలాగే బాధపడాలి అన్నట్టుగా చూస్తూ ఉంటారు చుట్టూ ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళని ఎవరు పలకరించే నాదుడే ఉండరన్నమాట. ఏం తిన్నారు, ఎలా ఉన్నారు అడిగే వాళ్ళు కూడా ఉండరండి. నిజం చెప్పాలంటే వృషభ రాశి వారు మాత్రం నిజాయితీకి, న్యాయానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. ఎంతలా ఉంటారంటే నా పనేంది నేనేంది అన్నట్టుగా ఉంటారండి. అంటే ఎవరైనా సరే వీరితో స్నేహం చేయాలన్నా సరే, ఎవరైనా సరే వీళ్ళతో స్నేహం చేసినా వాళ్ళకైనా సరేనండి, వృషభ రాశి వారు ఎప్పుడు కూడా తోడుగా నీడగా ఉంటారండి. ఏ సమస్య వచ్చినా వాళ్ళకు వచ్చినట్టు ఫీల్ అయ్యి ఆ సమస్యకు సొల్యూషన్ని వెతికి పెడతారని చెప్పుకోవచ్చు. కొంతమంది వీరితో స్నేహం చేసి అవసరాలను తీర్చుకుని వీళ్ళని దూరం పెట్టిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. చెప్పాలంటే వాస్తవానికి వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోయి వీళ్ళని మర్చిపోయారండి. అంటే వీళ్ళు చూసిన కానీ కొంతమంది పలకరించారనమాట. ఎలా ఉన్నామని కూడా అడిగేవారైతే లేరు. వీళ్ళతో హెల్ప్ తీసుకొని కొంచెం లైఫ్లో ఎదిగిన వాళ్ళు వీళ్ళను అంటే ఇలా చిన్న చూపు చూడడం అనమాట, ఇలా చేస్తూ ఉంటారనమాట. అయినా వృషభ రాశి వారు బాధపడరండి, అసలు కూడా ఇబ్బంది పడరని చెప్పవచ్చు. ఇక అలానే కాకుండా వృషభ రాశి వారు మనం గమనించుకున్నట్లయితే ఎవరైతే వివాహం చేసుకుంటారో వీళ్ళని వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అనమాట. భార్య పరంగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. వృషభ రాశిలో స్త్రీలు భర్తను కూడా చక్కగా అర్థం చేసుకుంటారు, బాగా చూసుకుంటారు. అలాగే పురుషులు కూడా అండి భార్యను చాలా బాగా చూసుకుంటారు అని చెప్పుకోవచ్చు. సో వృషభ రాశి వారు మీ లైఫ్లో ఉన్నట్లయితే అది భార్య కానీ మీ భర్త కానీ మీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అప్పటికప్పుడు వాళ్ళకి కోపం వచ్చేస్తుంటుంది. అలా కోపపడతారు. ఆ తర్వాత అందరితో ప్రేమగా మాట్లాడతారు, చాలా చక్కగా ఉంటారు. వీళ్ళు చాలా అందంగా ఉంటారండి. నిజం చెప్పాలంటే చూడగానే అబ్బా అన్నట్టుగా ఉంటారు. అంతేకాకుండా ఇంకొకటి, వీరు ఏదైనా సరే తెలివితో చేస్తారు. ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తారండి. ఏదైనా సరే ఇలా చేద్దాము, అందులో ఫెయిల్ అయిపోతాము, అలా కాదు అని ఒక్కసారి ఏదైనా సరే మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఒక పట్టాన ఉండి దాన్ని పట్టించుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. దాన్ని ఏమాత్రం వదిలిపెట్టరు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా వీరు మనసులో ఉన్న మాటని ఎవరికి చెప్పుకోరండి, చెప్పుకోకూడదు కూడా. అంటే సీక్రెట్గా కొన్ని విషయాలు మీరు దాచుకుంటారు కదా, నా వాళ్ళే కదా, నా క్లోజ్ ఫ్రెండ్స్ కదా అని మనం పంచుకుంటాం. కానీ వాళ్ళు మీ శత్రువులని గమనించుకోండి, వాళ్ళ వల్లే మోసం జరుగుతుంది. ఇక మీ శక్తి ఏంటో మీకు తెలియదండి. కాబట్టి ఎవరికి ఏది చెప్పకండి, ఎవరితో ఏది పంచుకోకండి. ఎంత క్లోజ్గా ఉన్నా సరే వారిని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టండి. అంతేకాకుండా వృషభ రాశి వారికి 4 రోజుల్లో దైవానుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది. దేవుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే మీకండి ఈ యొక్క ఇష్ట దైవం అంటే అందరికీ ఒక్కడే దేవుడు ఇష్టంగా ఉంటాడని మనం చెప్పట్లేదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవం ఇష్టం. కాబట్టి ఇష్ట దైవం అనుగ్రహం అనేది ఎక్కువగా కలగబోతుంది. దాంతోపాటు శివానుగ్రహం అయితే మీ మీద ఉండబోతుందని చెప్పొచ్చు. అంతేకాకుండా దైవానుగ్రహం ఉంటుంది. కాబట్టి మీకు ఏంటంటే ఎన్నో ప్రమాదాలు, ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటపడేసి మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడు. అంటే ఆ దైవమే మిమ్మల్ని కాపాడుతున్నాడని చెప్పుకోవచ్చు. సాక్షాత్తు ఆ పరమశివుడు అనుకోవచ్చు. మీరు ఇష్టపడ్డ దైవం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి,
ఆ తర్వాత మీకు దైవానుగ్రహం వల్ల మంచి జరుగుతుందండి. దేవుడి యొక్క అనుగ్రహం ఉన్నా, దేవుడి యొక్క ఆశీస్సులు ఉన్నా ఎల్లప్పుడూ కూడా మనం సుఖ సంతోషాలతో ఉంటామన్నమాట. ఎల్లప్పుడూ కూడా మనం చక్కగా హ్యాపీగా ఉంటాం. ఎంత కష్టం ఉన్నా మర్చిపోతాం. భగవంతుడు కష్టాలు ఇచ్చేవాడికి ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే కష్టపడే తత్వం మనలో ఉంది కాబట్టి, మనం కష్టపడతాం కాబట్టి మనకే కష్టాలు ఇస్తాడు. అంతేకాకుండా కష్టం వచ్చిందని ఎప్పుడూ కూడా మీరు బాధపడరు, అలానే చింతించరు కదండి. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటారు, ముందుకు వెళ్తారు. లైఫ్లో చక్కగా ఒక పిల్లర్ లాగా నిలబడతారని చెప్పుకోవచ్చు. అంటే ఫ్యామిలీని సపోర్టు, అంతేకాకుండా ఇటు పని పరంగా కూడా చక్కగా సపోర్ట్ అనేది చేస్తారు. నలుగురికి మీరు ఇన్స్పిరేషన్గా ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకుంటారండి. వాస్తవానికి చెప్పాలంటే వృషభ రాశి వారిని చూసి ఇంకా భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా ఇంకా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే మరీ ముఖ్యంగా వీరికి ప్రతికూల ఫలితాలను కూడా అనుకూలంగా జరగాలి, అనుకూలంగా మారాలి అని అనుకుంటే గనక వీరు అన్ని రకాలుగా మాకు మంచి జరగాలి అని ఏ విషయంలో అయితే కోరుకుంటున్నారో ఆ విషయంలో నిజంగా వీరికి మంచి జరగాలి అని గనక ఖచ్చితంగా ఉంటే శివ ఆరాధన అనేది చాలా మేలు చేస్తుంది వీరికి అని చెప్పుకోవచ్చు. అయితే వీరు కొత్త రహస్యాలు, కొత్త అనుభవాలతో రేపటి రోజున మీ రోజు గడపబోతున్నారు. కాబట్టి రేపటి రోజున మీరు ఎవరైనా కానీ పేదలు కనిపిస్తే చక్కగా వారికి అవసరమైనంత దాన ధర్మాలు చేసుకోవడం వల్ల కూడా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక భవిష్యత్తులో ఈ రాశివారు ఎవరికి కూడా అతి విశ్వాసం పెట్టుకోకుండా ముందుకు సాగుతారు. మీరు చేసే పనులు, ప్రణాళికలను ఉంచుకోవడం చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల మీ యొక్క ఆలోచనలు ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా మీ పనిని మీరు సమగ్రవంతంగా నెరవేర్చుకుంటూ ఉండడం వల్ల ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే మీ ప్రతి పనిని కూడా ఎవరితో కూడా చెప్పుకోకుండా మీకు మీరుగా స్టార్ట్ చేసుకుని చక్కగా రన్ చేసుకుంటే అది మీకు ఎప్పటికైనా కానీ శుభప్రదంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు.